విమర్శ అనేటటువంటిది ప్రజలు చేస్తారు, జర్నలిస్టులు చేస్తారు. జర్నలిస్ట్ ఇంకొంచెం అర్థమయ్యేలా చేస్తారు. ప్రజలు కొంచెం వాళ్ళ ఆవేశాన్ని వాడితే జర్నలిస్టు తన కలం లేదా తన మెదడులో ఉన్నటువంటి కొంత గుజ్జుని కలిపి వాడతారు. సరే, గుజ్జు లేని జర్నలిస్టులు ఉన్నారు, గుజ్జున్న జర్నలిస్టులు ఉన్నారు. ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది, పబ్లిక్ తెలుసు ఎవరేంటి అన్నటువంటి. అయితే వీటి మీదన కేసులు పెడుతూ ఏదైతే తమకి వ్యతిరేకంగా వార్తలు రావడాన్ని అంగీకరించట్లేదు. ఇప్పటికే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి రోజుల్లో ఇండివిజువల్గా ఉంటున్నటువంటి ఇండిపెండెంట్ మీడియాని లేదంటే స్వతంత్ర జర్నలిస్టుల్ని ఏదైనా వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే, అంటే ఈ సంస్థలతో పొసగలేక ఇలా చేస్తున్న వాళ్ళని కూడా వెంటాడుతున్నటువంటి రోజులలో జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు, విమర్శించినంత మాత్రం కేసులు పెట్టడం తప్పు అంటూ అభిషేక్ ఉపాధ్యాయ అనే జర్నలిస్టు మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు పెట్టినటువంటి కేసు సందర్భంగా ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.